హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 4 శుభవార్తలండి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల జమ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 శుభవార్తలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తూ ప్రభుత్వం సంచలనాత్మక ప్రకటించిందనమాట. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6,700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులు విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో ఉద్యోగులకు 1,300 కోట్ల రూపాయలు బకాయిలు క్లియర్ చేయడం కోసమైతే వినియోగించడం జరిగింది. ఈ పరిణామం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగులకు ముఖ్యమైన బకాయిలు, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముఖ్యంగా సంబంధించి జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంటు, ఎఫ్‌టీఏ బిల్లులు, సర్వీస్ పోస్టేజు, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, స్టేషనరీ బిల్లులు, మైనర్ రిపేర్ల ఖర్చులు. ఈ ఖర్చులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో నేరుగా జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. పోలీసు సరెండర్ లీవ్ బకాయిలు, పోలీస్ శాఖకు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉండటం విశేషం. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆనందం. ఈ నిర్ణయంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆనందంగా ఉన్నారు. వారందరూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవటం వల్ల ఉద్యోగులు వారి వ్యక్తిగత ఆదాయంతో స్టేషనరీ మరియు ఇతర అవసరాలను తీర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బకాయిలు విడుదల కావడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే అవకాశం అయితే కలిగింది. ప్రభుత్వంపై కృతజ్ఞతలు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌కు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలైతే తెలిపారు. సో, ప్రస్తుతం 2,000 కోట్ల రూపాయల బిల్లు ఉద్యోగుల ఖాతాలో జమ కానుండగా ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ పద్ధతి ప్రకారంగా 30% మధ్యంతర భృతి ప్రకటించవచ్చనైతే ఆశిస్తున్నారు. ఈ చర్యలు ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కల్పించడంలో మైలురాయిగా నిలుస్తాయి. ప్రభుత్వానికి నిత్యం ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడి మధ్య ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం ప్రత్యేక అభినందనీయమైంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.